బియ్యంలో పురుగులకి నేను ఒక టిప్ చెప్తానండి. టిప్ ఇంకా మందు. నేను బ్యాగ్ ఓపెన్ చేసేసరికి ఆల్రెడీ మేము 1 ఇయర్ అయింది వేయించుకొని, చాలా పురుగులు వచ్చేసాయండి. దాంతోపాటు మళ్ళీ తెల్ల పురుగులు వస్తాయేమో అని భయపడి ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇదండి ఆయుర్వేదిక్. పెయిడ్ ప్రమోషన్ ఏం కాదండి, మీకు జస్ట్ ఎవరైనా కొనుక్కుంటారని చూపిస్తున్నా. ఇది ఒక 25 కేజీస్ బ్యాగ్కి ఒక 5 అలా వేయండి. నేను బియ్యం కడుగుతుంటే వస్తే సైడ్కి అలా పెట్టేస్తాను. ఇలా ఉంటాయండి అవి, ఇలా ఉంటాయి. ఇవి ఒక 5 వేయాలి. ఇది కరుగుతూ ఉంటాయండి, పురుగులన్నీ చనిపోతాయి. ఉన్న పురుగులు చనిపోతాయి, తెల్ల పురుగులు రాకుండా ఉంటాయి. దాంతోపాటు నేను ఇంకొక టిప్ కూడా ఫాలో అయ్యాను. ఏంటంటే ఒక టిష్యూ పేపర్లో ఒక స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ పసుపు, 5-6 లవంగాలు, 5-6 మిరియాలు ఇలా పొట్లు ఇలా కట్టేసి, ఈ దారం కట్టేసి దీనికి టిష్యూ కవర్ ఇలా అవన్నీ పెట్టి ఇలా ప్యాక్ చేసి మీరు రైస్లో పెట్టేసేయండి. మీరు దేంట్లో డబ్బాలో వేసుకుంటారో, బ్యాగ్లో వేసుకుంటారో దాంట్లో రైస్ లోపలికి పెట్టేసి, ఈ ట్యాబ్లెట్స్ ఒక 25 కేజీస్ బ్యాగ్కి ఒక 5 అలా పడతాయండి, దాని లోపల వేసేయండి. అప్పుడు పురుగులు చనిపోతాయండి. మళ్ళీ తెల్ల పురుగులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే తెల్ల పురుగులు వస్తే మనం బియ్యం వాష్ చేయలేము. ఈ లక్క పురుగు కూడా చనిపోతే మనం ఈజీగా బియ్యం వాష్ చేయొచ్చు. చూడండి, వాష్ చేస్తే ఎన్ని పురుగులు వచ్చాయి పైనకి. ఇది టిప్ ఫాలో అవ్వండి, మీకు పురుగులు ఇంకెక్కువ కాకుండా ఉంటాయి. ఉన్న పురుగులు చనిపోతే తెల్ల పురుగులు రాకుండా ఉంటాయండి.